నమో విఘ్నేశ్వరాయ నమః. నమో పరమేశ్వరాయ నమః. నమో నారాయణాయ నమః. శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో భోజన సమయంలో మనం పఠించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా చిత్రగుప్త బలిని గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటిది, భోజన సమయంలో మనం పఠించవలసినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం, చాలా వరకు మహానుభావులు పఠించేటటువంటి మంత్రం సహనా భవతు. ఆ మంత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని పఠించి మనం భోజనాన్ని చేయడం మూలంగా మనకెంతో శుభం జరుగుతుంది. ఈ మంత్రానికి రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నప్పటికీ మనం భోజన సమయంలో ఈ మంత్రాన్ని పఠిస్తున్నాము కాబట్టి దీని యొక్క భావాన్ని కూడా ఆ రకంగానే మనం తెలుసుకుందాం. మమ్మల్ని అంటే సహపంక్తి భోజనంలో కూర్చున్న వారినందరినీ ఆ భగవంతుడు రక్షించుగాక. మమ్మల్ని ఆ భగవంతుడు పోషించుగాక. మేము ఇక్కడ భోజనం చేయే ప్రతి ఒక్కరము ఈ సహపంక్తి భోజనంలో కూర్చొని భోజనం చేసే ప్రతి ఒక్కరము సమర్థతతో పనిచేయుదుముగాక. మేము ఆ పరమేశ్వర శక్తిని తెలుసుకొని ఆ పరమేశ్వర శక్తిని అర్థం చేసుకొని ఆ పరమేశ్వరుని యొక్క దివ్య తేజస్సును తెలుసుకునేదము గాక. మేము పరస్పరము ద్వేషభావాన్ని లేకుండా ఉండేదము గాక అని ఈ మంత్రం యొక్క అర్థం. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి. మనం ఈ ఆహారాన్ని తీసుకోవడం మూలంగా, మనం ఈ భోజనాన్ని చేయడం మూలంగా మనలో ద్వేషభావం పూర్తిగా తొలగిపోతుంది. మన శరీరానికి శక్తి అనేది లభిస్తుంది. మనల్ని ఆ భగవంతుడు రక్షిస్తాడు. ఆ భగవంతుని యొక్క దివ్య తేజస్సును మనం తెలుసుకోవచ్చు. మనం ఎంతో సమర్థతతో పనిచేయవచ్చు.
కేవలం ఈ ఆహారాన్ని తీసుకోవడం మూలంగానే మనల్ని ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు. మనం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాము. మనల్ని ఆ భగవంతుడు పోషిస్తాడు. మనం ఆ భగవంతుని యొక్క దివ్య తేజస్సును తెలుసుకోవచ్చు. ఎంత అద్భుతమో చూడండి. అటువంటి భోజనాన్ని మనం చేసేటప్పుడు ఆ పరమాత్మ యొక్క దివ్య తేజస్సును మనకు తెలియజేసేటటువంటి శక్తిని మనం పొందాలి అనుకున్నప్పుడు మనం తీసుకునేటటువంటి ఆహారం ఎంత పవిత్రమైనదిగా ఉండాలి. ఆ సమయంలో మన మనస్సులో ఎంత పవిత్రమైనటువంటి భావన ఉండాలి. ఎందుకంటే మనల్ని ఆ పరమేశ్వరుడు పుట్టించాడు. ఆ పరమేశ్వరుడు ఈ లోకంలోకి పంపాడు. ఆయనకు కనీసం కృతజ్ఞతాభావనగా కనీసం భోజన సమయంలోనైనా మౌనాన్ని పాటిస్తూ ఆ పరమేశ్వరుని దివ్య తేజస్సును తెలుసుకుంటూ భోజనాన్ని చేయడం మూలంగా మనకెంతో శుభం జరుగుతుంది. ఇది కేవలం మన మంచి కోసం మాత్రమే. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. మనం తీసుకునే భోజనం మనకు శక్తినివ్వాలి అన్నా కూడా నీవు ఖచ్చితంగా భోజనాన్ని మౌనంగా ఆ పరమేశ్వర భావనతో చేయి. మనల్ని ఆ భగవంతుడు రక్షించాలన్నా కూడా మన శరీరానికి రకరకాల రోగాల బారిన పడకుండా మనల్ని రక్షించాలి అన్నా కూడా మనం ఆ భోజనాన్ని మౌనంగా ఆ పరమేశ్వర భావనతో చేయడం మూలంగా ఎంతో శుభం జరుగుతుంది. ఆ పరమేశ్వరుని యొక్క దివ్య తేజస్సును మనం కేవలం తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. అందుకే భోజనానికి మన పెద్దలు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. భోజనాన్ని సహపంక్తిగా కూర్చొని చేసే సమయాన మనకెంతో శుభం జరుగుతుంది. ఆ కూర్చున్న వారి మధ్యన ద్వేషభావాలు అనేవి లేకుండా ఈ ఆహారం మాత్రమే చేయగలదు. ఆహారానికి ఆ శక్తి ఉంది. మనం తీసుకునే ఆహారమే మన కోపానికి కారణమవుతుంది, మన శాంతానికి కారణమవుతుంది. మనం తీసుకునే ఆహారం ద్వారానే మనలో సత్వగుణం అనేది పెరుగుతూ ఉంది, రజోగుణం అనేది పెరుగుతూ ఉంది. మనం తీసుకునే ఆహారమే మన మనస్సుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మన పెద్దలు ఎంతో ఆలోచించి మనం ఆహారం తీసుకునేటటువంటి సమయంలో మౌనంగా భుజించడం మూలంగా మాత్రమే మనలో సత్వగుణ శక్తి అనేది పెరుగుతుంది అని తెలియజేశారు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి మనం ఈ శక్తులన్నింటినీ పొందడం కోసం మనం తీసుకునే ఆహారాన్ని ఈ మంత్రాన్ని పఠించి, ఈ శాంతి మంత్రాన్ని పఠించి మనం దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని పఠించడం మూలంగా మనకు కొంత ఫలితం అనేది లభిస్తే, దాని యొక్క ఒక మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకొని పఠించడం మూలంగా దాని యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితం మన శరీరంపై ఉంటుంది, మన మనస్సుపై ఉంటుంది. కాబట్టి ఈ శాంతి మంత్రం యొక్క అర్థాన్ని, భావాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆ భావాన్ని మన మనస్సులో ఇమర్చుకొని ఆ ఆహారాన్ని మన శరీరానికి అందించడం మూలంగా ఆ శరీరానికి శక్తితో పాటు మన మనోశక్తిని కూడా పెంచి ఆ ఈశ్వర దర్శనాన్ని నీకు చేయిస్తుంది. కాబట్టి మనం అందరం ఈ మంత్రాన్ని పఠిస్తూ భోజనాన్ని ఆచరిద్దాం. మన జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం. మన ప్రాచీనులు మనకు అందించినటువంటి ఈ దివ్యమైనటువంటి వరాలను మనం తెలుసుకొని మనం ఆచరిస్తూ మన జీవితాన్ని మనం బాగుపరుచుకుంటూ మన భవిష్యత్ తరాలను బాగుపరుద్దాం. మనం బాగుపడమే కాకుండా మనం భవిష్యత్ తరాలను బాగుపరచడం మూలంగా మన జీవితం ఎంతో ఆదర్శవంతం అయిపోతుంది. ఆ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. మనకు ప్రాచీన ఋషులు ఇవన్నీ ఇచ్చారు ఎందుకు అంటే మనం బాగుపడడం కోసం మాత్రమే. ఇందులో వారి యొక్క స్వార్థం అంటూ ఏమీ లేదు. మనం కూడా వాటిని ఆచరించడం మూలంగానే వారి యొక్క కృతజ్ఞత తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఆచరించకుండా ఉంటే వారిని అవమానపరిచిన వాళ్ళం అవుతాం. మన పెద్దల్ని మనం అవమానపరుచుకుందానా? కాస్తంత ఆలోచించు. భారతీయ సంస్కృతి అనేది ఎంతో మహోన్నతమైనది. ఆ మహోన్నతమైనటువంటి శక్తి చేత వారు దర్శించి అందించినటువంటి మనకి
శాంతి మంత్రాలను భోజన సమయంలో పాటించి దాని యొక్క అర్థాన్ని సంపూర్ణంగా తెలుసుకుని దాని యొక్క భావాన్ని కూడా మనం సంపూర్ణంగా తెలుసుకొని మనం పాటిద్దాం, మన భవిష్యత్ తరాలను పాటిద్దాం, మన పూర్వీకుల యొక్క రుణాన్ని మనం తెచ్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మరొక అంశాన్ని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మనం చిత్రగుప్త బలి అన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఆహారం మనం తీసుకునే ప్రారంభంలో ఒక ఆహారపు ముద్దను తీసుకొని ఆ పరమేశ్వరునికి 2 కనులకు అద్దుకొని ఆ ముద్దను మనం పక్కన పెట్టాలి. పక్కన పెట్టివేసి చిత్రగుప్త బలి అంటూ ఉండాలి. ఆ విధంగా మనం తెలిసి తెలియకపోయి ఎన్నో తప్పులు చేసి ఉంటాం. నా యొక్క చిత్తంలో నేను ఎన్నో తప్పులు చేసి ఉంటాను. బాహ్యంగా ఒక రకంగా మాట్లాడినా నా అంతరంగా ఒక రకమైన తప్పులు చేసిన భావన నాలో ఉంది. అవో చిత్రగుప్త, నా తప్పొప్పుల చిట్టాను రాసేటటువంటి ఓ చిత్రగుప్త, నీకు బలిగా ఈ ఆహారాన్ని ఇస్తున్నాను నాయన. ఈ బలిని స్వీకరించి నా తప్పులను కాయి తండ్రి అన్న భావన ఇందులో ఉంది. అంతేకాకుండా మనం ఆహారపు ముద్దను ఇతర జీవరాశులకు ఇవ్వడం నేర్చుకోవడం అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం అనేది ఇందులో నిగిలికృతమైంది. ఈ పద్ధతిని మనం చిన్నప్పటి నుంచి నేర్పించడం మూలంగా పిల్లల్లో ఇచ్చే గుణం అనేది ఏర్పడుతుంది. ఆ ఇచ్చే గుణాన్ని మనం పెంచుకుందాం. స్వార్థంతో బతికినట్లు కాదు, ఇతరులకు ఇవ్వడం నేర్పేటటువంటి తత్వం అనేది ఎంతో మహోన్నతమైనది. సమస్త జీవరాశికి మనం ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. కాబట్టి ఆ ఆహారాన్ని మనతో పాటు ఆ సమస్త జీవరాశులకు కూడా అందించాలి, ఇతరులకు కూడా ఇవ్వాలి. ఈ లోకంలోకి వచ్చినటువంటి సమస్తమైనటువంటి జీవరాశి ఇవ్వడం కోసం మాత్రమే జన్మించింది అన్నటువంటి ఒకానొక సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదే ఈ చిత్రగుప్త బలి వెనుక ఉన్నటువంటి ఆంతర్యం, ఈ చిత్రగుప్త బలి వెనుక ఉన్నటువంటి రహస్యం. దీన్ని అర్థం చేసుకుందాం. ఈ భావాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకొని మనం పాటిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.